దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. దయతో తలొంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొంచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ దినము వరకు మమ్మల్ని అందరినీ కూడా మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటలు యందుండి, ఆరాధన యందుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవ, ఈ సమయంలో నీ దినదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దాన్ని ప్రకటించడం యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పేరట కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మనము అద్భుతమైనటువంటి దేవుని యొక్క లేఖనాన్ని మనం చదువుకున్నాం. ఇందులో నుండి మనము ధ్యానించుకునేటువంటి అంశం ఏంటనగా ది ఫాదర్స్ గ్రేట్ లవ్, తండ్రి యొక్క గొప్ప ప్రేమ అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుని పోతున్నాం. 3 విషయాలను ఈ యొక్క సాయంకాలపు వేళలో నేను మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది, ద ఫాదర్స్ గ్రేట్ లవ్ హ్యాస్ బీన్ బెస్టౌడ్ ఆన్ us. మన తండ్రి యొక్క గొప్ప ప్రేమ మనకు ఎట్లు అనుగ్రహించబడెను అనేటువంటి దాని గురించి మనము మొట్టమొదటిగా ఆలోచన చేయబోతున్నాం. మన తండ్రి యొక్క గొప్ప ప్రేమ మనకు ఎట్లు అనుగ్రహించబడిందో మనము ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ది ఫాదర్స్ గ్రేట్ లవ్ హ్యాస్ మేడ్ us his children. తండ్రి గొప్ప ప్రేమ మనలను ఆయన పిల్లలుగా చేయును అనేటువంటి విషయాన్ని రెండవదిగా మనం ఆలోచించబోతున్నాం. తండ్రి యొక్క గొప్ప ప్రేమ మనలను ఆయన పిల్లలుగా చేయును అనే దానిని రెండవదిగా ఆలోచించబోతున్నాం. మూడవదిగా ద ఫాదర్స్ గ్రేట్ లవ్ డిస్టింగ్విషెస్ us ఫ్రమ్ ద వరల్డ్. తండ్రి యొక్క గొప్ప ప్రేమ లోక ప్రేమకు వేరుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మూడవదిగా మనం ఆలోచించబోతున్నాం. తండ్రి యొక్క గొప్ప ప్రేమ లోకం యొక్క ప్రేమకు తారతమ్యంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ లేఖనము యేసు ప్రభువు వారి యొక్క శిష్యులలో ఒకడైనటువంటి యోహాను రాసినటువంటి పత్రిక. యోహాను బైబిల్ గ్రంథములో అనగా నూతన నిబంధన గ్రంథములో ఉన్నటువంటి 5 పుస్తకాలని ఆయన రాయటం జరిగింది. మొట్టమొదటిది యోహాను సువార్త, తర్వాత 3 పత్రికలు, చివరిగా ప్రకటన గ్రంథము అనేటువంటి ఈ యొక్క 5 పుస్తకాలని కూడా యేసు ప్రభువు వారి యొక్క శిష్యులలో ఒకడైనటువంటి యోహాను రాసినట్లుగా మనకు తెలియజేయబడుతుంది. యోహాను యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడే కాదు, యేసు ప్రభు వారి యొక్క శిష్యులందరిలోనూ కూడా చిన్నవాడు.
ఇంకా గొప్ప విషయం ఏంటంటే యేసుప్రభు వారి శిష్యులందరూ కూడా బలవంతపు మరణం మరణించారు. ప్రతి ఒక్కరి మరణం కూడా చాలా బలవంతంగా, చాలా క్రూరంగా చనిపోయారు. కానీ యోహాను మాత్రము సహజ సిద్ధమైనటువంటి మరణాన్ని మరణించాడు. ఎందుకంటే యేసుప్రభు వారు యోహానుకి ఒక వాగ్దానం ఇచ్చారు. ఏంటో వాగ్దానం అని అంటే, నేను మరలా తిరిగి వచ్చేంత వరకు యోహాను బ్రతికుంటే మీకేమైనా అభ్యంతరమా అని పేతురుతో మాట్లాడినటువంటి మాట మనం చూస్తాం. అనగా యేసుప్రభు వారు పద్మాసు ద్వీపములో యోహానుకు ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా అతను బ్రతికాడు, సహజ సిద్ధమైనటువంటి మరణాన్ని మరణించాడు. ఈయన రాసినటువంటి సువార్తే కానివ్వండి, ఈయన రాసినటువంటి పత్రికలే కానివ్వండి, ఈయన రాసిన ప్రకటన గ్రంథమే కానివ్వండి, చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనకు వెల్లడి చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మిగిలిన వారు రాసింది ఎలా రాశారనంటే, మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, వీళ్ళు యేసుప్రభు వారి యొక్క జీవిత చరిత్రను రాసినప్పుడు వాళ్ళు అనేక మంది దగ్గర విషయాలను సేకరించి రాశారు. ఎందుకనంటే వీళ్ళు యేసయ్యతో కలిసి లేరు, యేసయ్యతో కలిసి తిరగలేదు. అందుచేత ఎవరొక దగ్గర ఇన్ఫర్మేషన్ పొందితేనే కానీ వీళ్ళు రాయలేరు. కానీ యోహాను ఇలా కాదు. యోహాను ఎలాగనంటే ఒక చక్కని మాట చెప్తాడు. ఏమని చెప్తాడనంటే, మేము ఎవరి మాటలైతే చెవులారా విన్నామో, ఎవరినైతే కళ్ళతో చూసామో, ఎవరినైతే స్పర్శతో తాకామో, ఆయన మాటలు, ఆయన ప్రేమ గురించి నేను మీకు చెప్తున్నాను అని అంటాడు. ఎందుకనంటే డైరెక్ట్గా యేసయ్యను కళ్ళతో చూసినటువంటి వాడు యోహాను. డైరెక్ట్గా యేసయ్య మాటలు తన సొంత చెవితో విన్నవాడు యోహాను. అది మాత్రమే కాదు, యేసయ్యను టచ్ చేసి ఫీల్ అయినటువంటి వాడు యోహాను. ఇంకో విషయం యోహాను గురించి చెప్పబడుతుంది. యోహాను శిష్యులందరిలోనూ చిన్నవాడు కనుక మరి యేసయ్య అంట అతని దగ్గరగా పడుకోబెట్టుకునేవాడు. దగ్గరగా పడుకోబెట్టుకున్నటువంటి కారణం చేత యేసయ్య గుండె ఏ విధంగా కొట్టుకుంటుందో కూడా వినేటువంటి అవకాశము మిగిలిన శిష్యులు ఎవ్వరికి రాలేదు. కానీ యోహానుకు యేసయ్య గుండె ఎలా కొట్టుకుంటుందో కూడా వినేటువంటి పరిస్థితి అతనికి కలిగింది. కనుక కళ్ళారా, చెవులారా, మరి తాకిడి ద్వారా తెలుసుకున్నటువంటి వ్యక్తి గురించి ఈ యొక్క యోహాను చెబుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే దేవుని ప్రేమ ఈ లోకంలో ఉన్న వారందరి ప్రేమ కంటే గొప్పది అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో చాలా రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. ప్రతి ప్రేమ కూడా కారణము కలిగినటువంటి ప్రేమ ఉంది. కానీ దేవుని యొక్క ప్రేమ కారణము లేకుండా ప్రేమించుచున్నటువంటి ప్రేమ. ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా కారణం ఎప్పుడైతే పోతుందో అప్పుడు వారి ప్రేమ కూడా పోతుంది. కానీ దేవుని ప్రేమ కారణము లేకుండా ప్రేమించుచున్నటువంటి గొప్ప ప్రేమ అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే అది చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఆ ప్రేమించబడుట ద్వారా మనకి నిరీక్షణ కలుగుతుంది. ప్రేమించబడుట ద్వారా మనకు బలం కలుగుతూ ఉంది. ఒక వ్యక్తి కానీ ప్రేమించబడలేనట్లయితే, ఒక వ్యక్తి కానీ తిరస్కరించబడినట్లయితే ఆ మనిషి యొక్క జీవితము చాలా నిరాశకు, చాలా నిస్పృహకు లోనైపోతుంది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. ఒక ఆయన 19వ శతాబ్దంలో ఒక ఆయన జార్జ్ మ్యాథ్సన్ అనేటువంటి ఒక ఆయన స్కాట్లాండ్ అనేటువంటి దేశంలో ఆయన ఒక
దైవ సేవకుడై ఉన్నాడు. ఒక దైవ సేవకుడు ఆయన స్కాట్లాండ్ అనేటువంటి దేశంలో. ఆ దైవ సేవకుడు చిన్నప్పుడు పుట్టినప్పుడు కళ్ళల్లో కొంచెం తేడాతో పుట్టాడు అన్నమాట. కొంచెం తేడాగా పుడితే పర్వాలేదు, ఎంతో కొంత చూడగలుగుతున్నాడు, తన పనులు తాను చేసుకోగలుగుతున్నాడు. కానీ అతనికి 18 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ అతను 2 కళ్ళు కూడా కనిపించడం మానేసినాయి. కనిపించడం మానేసిన తర్వాత ఏమైందనంటే అతను ప్రేమించుచున్నటువంటి తన ప్రియురాలు కూడా కళ్ళు కనిపించలేని నాకెందుకని ఆ యొక్క పాస్టర్ గారిని వదిలేసి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ పాస్టర్ గారిని వదిలేసి వెళ్ళిపోయిందో, ఆయన దైవ సేవకుడే కానీ చాలా వ్యాకులానికి గురయ్యాడు. అతనికి 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ 40 సంవత్సరాల వయసులో తన యొక్క సహోదరి వివాహం చేసుకుంటుంది. వివాహం చేసుకున్నటువంటి సమయంలో సడన్ గా అతను ఎలా తిరస్కరించబడ్డాడో, ప్రేమను తిరస్కరించబడినటువంటి కారణం చేత అతను డిప్రెషన్కి ఎలా వెళ్ళిపోయాడో అనేదంతా కూడా ఆయన మైండ్లోకి జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే తిరస్కరించబడటం అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి సమస్య. అటువంటి జ్ఞాపకం ఆయనకి ఎప్పుడైతే వచ్చిందో ఆయన ఏం చేస్తున్నాడనంటే దేవుని వైపుకు చూస్తున్నాడు. కళ్ళు కనపడవు, మనుషులు కనపడరు, దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని వైపు చూసినప్పుడు అతనికి దేవుని ప్రేమ ద్వారా గొప్ప ఆదరణ కలిగిందట. గొప్ప ఆదరణ కలిగి ఇంగ్లీష్లో ఒక అద్భుతమైనటువంటి పాట రాశాడు. ఇప్పటికీ ఆ పాట ప్రపంచవ్యాప్తంగా చాలా పేరుగాంచినటువంటి పాట. ఆ పాటలో ఏమంటాడనంటే, ప్రేమ కొరకు నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలను ప్రభువా, నీకంటే ప్రేమ చూపించే వాళ్ళు ఎవరున్నారు అనేటువంటి పాట ప్రపంచాన్ని ఉర్రు తొలగించినటువంటి ఒక దేవుని పాటగా మనం చూస్తూ ఉన్నాం. అతని యొక్క అంధత్వములోను, అతని యొక్క ఒంటరితనములోను, తను ప్రేమించినటువంటి వ్యక్తి చేత విడనాడబడినటువంటి వాడై పరలోకపు తండ్రి యొక్క శాశ్వత ప్రేమను తన జీవితంలో అనుభవించి ఆ అనుభవాన్ని పాట రూపంలో రాసినటువంటి పరిస్థితి ఆయన యొక్క జీవితంలో ఉంది. ఈ లోకంలో ఎవరైనా ప్రేమించనివ్వండి, తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, వీళ్ళందరి ప్రేమ కంటే దేవుని ప్రేమ ఒక మెట్టు పైనే ఉంటుంది. కానీ ఆయన ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో కూడా కిందకు ఉండదు. ఎందుకనంటే కొంతమంది స్నేహం చేసేటప్పుడు వాళ్ళ రేంజ్తో ఉన్నటువంటి వారితో స్నేహం చేస్తారు, లేకపోతే ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తారు, స్థితిమంతులతో జ్ఞానవంతులతో స్నేహం చేస్తారు. కానీ దేవుడు మనం ఇంకా ఏమీ కాకుండానే, ఏమీ లేకుండానే, మనము ఎట్టి యోగ్యత కలిగి లేనటువంటి స్థితిలో కూడా మరి ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎన్ని ప్రేమలైనా మనం అనుభవించవచ్చు, ఎన్ని రకాలైనటువంటి ప్రేమలైనా మనం చూడొచ్చు, కానీ దేవుడి ప్రేమకు మించినటువంటి ప్రేమ ఎక్కడ కూడా లేదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచన చేసినట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు చూసినప్పుడు ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడుడి. ఎందుకనంటే ఈ లోకం ప్రేమ ఎలా ఉంటుందనంటే, నీతో అవసరం పడితే నిన్ను ప్రేమిస్తారు, నువ్వు ఉపయోగపడతావు అని అంటే ప్రేమిస్తారు. కానీ ఎప్పుడైతే నీ వల్ల ఉపయోగం లేదో అప్పుడు నిన్ను ప్రేమిస్తాం మానేస్తారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ. పౌలు భక్తుడు ఏమంటున్నాడనంటే, స్థిరము కానటువంటి ఈ ప్రేమలతో మనం ఉండే కంటే దేవుని ప్రేమలో మీరు వేరుపారి
ఎందుకనంటే దేవుని ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోయేటువంటి ప్రేమ కాదు. దేవుని ప్రేమ నీ స్థితి బాగోకపోతే నిన్ను విడిచిపెట్టి పోయేటువంటి ప్రేమ కాదు. దేవుని ప్రేమ ఎలాంటిదనంటే నువ్వు ఇంకా దీన దశలో ఉండగా, నువ్వు ఇంకా పాపు అయి ఉండగా, నువ్వే విధమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి లేనటువంటి వ్యక్తిగా ఉండగా ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. తల్లి ప్రేమ చాలా గొప్పది అంటారు. ఎందుకంటే తల్లి తన బిడ్డను కన్న తర్వాత బిడ్డ ఉద్యోగస్తుడు అవుతాడు, ఉన్నవాడు అవుతాడు, పేరుగాంచిన వాడు అవుతాడు, ఎలాంటి వాడు అవుతాడు తెలకుండానే ఆ పుట్టినటువంటి బిడ్డను తల్లి ప్రేమిస్తుంది. అందుచేతనే ఈ లోపల అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది అంటాం. ఎందుకంటే ఇంకా బిడ్డ ఏం కాకుండానే ప్రేమిస్తుంది తల్లి. కానీ దేవుడు ఏంటో తెలుసా, తల్లికి బిడ్డ ఏమవుతాడో తెలీదు, కానీ తల్లి ఏమో ఆశపడుతుంది అని అంటే నా బిడ్డ గొప్పోడు అవ్వాలి, నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి అని ఆశతో ప్రేమిస్తూ ఉంటుంది. కానీ దేవుడికి మనం పుట్టక ముందు నుంచి చనిపోయే తర్వాత కూడా మన జీవితం అంతా ఆయనకి తెలుసు. ఎందుకంటే మనం కొంతమందిని ప్రేమిస్తున్నామా, వాళ్ళ పరిస్థితి తెలిస్తే మనం వాళ్ళని ప్రేమించలేము. ఎందుకంటే ఎదురుగుండా అయ్యగారండి అమ్మగారండి అంటారు, వెనక్కి వెళ్తారు, తిడతారు. ఆ మాటలు మనకు తెలిసినప్పుడు మనం వాళ్ళని ప్రేమించగలుగుతామా? ప్రేమించగలము. కానీ దేవుడు ఏంటంటే మనం పుట్టక ముందు ఆయనకు మన గురించి తెలుసు, పుట్టిన తర్వాత మన గురించి తెలుసు, చనిపోయిన తర్వాత కూడా మనం పరలోకంలోకి వెళ్తామో నరకలోకి వెళ్తామో కూడా తెలుసు. మన పరిస్థితిని అంతటినీ తెలిసి ప్రేమించగలిగేటువంటి వారు ఎవరనంటే మన దేవుడు ఒక్కడే. మన దేవుడు ఒక్కడే. ఈ పాస్టర్ గారి పరిస్థితి చూడండి. ఒకప్పుడు కొంచెం కళ్ళు కనిపించేయంట, 18 సంవత్సరాలకు వచ్చేసరికి కళ్ళు కనిపించడం మానేసినాయంట. ఎంతో ప్రేమగా చూసుకోవలసినటువంటి మనిషి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆయనకు అప్పుడు అర్థమైంది ఈ లోక ప్రేమలు ఏది శాశ్వతం కాదు, యేసయ్య ప్రేమ ఒక్కటే శాశ్వతమైందని ఎరిగింది. అంచేత పౌలు భక్తుడు ఏమంటున్నాడనంటే మీరు నిజంగా పరిపూర్ణులు కావాలనంటే దేవుని యొక్క ప్రేమలో మీరు వేరుపారి స్థిరపరచబడండి. ఎందుకనంటే సమస్త పరిశుద్ధులతో కూడా ప్రేమ యొక్క వెడల్పు, ప్రేమ యొక్క పొడుగు, ప్రేమ యొక్క లోతు, ప్రేమ యొక్క ఎత్తు ఎంతో గ్రహించుటకు మీకు అర్థమవుతుంది. ఎందుకనంటే దేవుని కోసం ప్రాణాలు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంత డబ్బు ఇస్తే మాత్రం ఎవరైనా మన కోసం చచ్చిపోమంటే చచ్చిపోతారా? చచ్చిపోరు. అలాంటిది యేసయ్య కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు యేసయ్య కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించగలిగారు అని ఆలోచన చేసినట్లయితే ప్రేమ యొక్క వెడల్పు, ప్రేమ యొక్క పొడవు, ప్రేమ యొక్క లోతు, ప్రేమ యొక్క ఎత్తు వాళ్ళు గ్రహించారు. కాబట్టి క్రీస్తు కొరకు తృణప్రాయంగా వాళ్ళ ప్రాణాన్ని పెట్టేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 19వ వచనం మనం చూసినట్లయితే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలిగిన వారు కావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని ప్రేమ తెలుసుకోవటానికంట ఏం కావాలట? జ్ఞానం కావాలట. దేవుని ప్రేమ తెలుసుకోవటానికంట శక్తి కావాలట. ఈ రెండు ఉన్న వాళ్ళకే దేవుని ప్రేమ గురించి అర్థమవుతుంది. ఈ రెండు లేకపోతే దేవుని ప్రేమ వారికి అర్థం కాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుచేత దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులైనటువంటి యోహాను చెప్తూ ఉన్నాడు 2:29 ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న యెడల నీతిని జరిగించుచు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని మనం ఎరుగుదుము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకునేటువంటి సత్యం ఏంటంటే తండ్రి యొక్క గొప్ప ప్రేమ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ తండ్రి యొక్క గొప్ప ప్రేమతో సాటి అయినటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరిది కూడా లేదని మనము గ్రహించాలి. మొట్టమొదటి విషయము, తండ్రి మనకు తన యొక్క ప్రేమ ఎలాగ వెల్లడించాడో చూడమని ఈ యొక్క అపోస్తులైనటువంటి యోహాను గారు చెప్తున్నటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ తండ్రి తన ప్రేమను మనకు వెల్లడించాడు. ఎందుకంటే ఒకరికి ప్రేమ ఉందే లేదే అనేటువంటిది మనము మానవులమైనటువంటి మనం ఎలా గ్రహించగలుగుతామనంటే ఆ ప్రేమను బయట పెట్టాలి.
ఇలా బయట పెట్టక ప్రేమను పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక మలాకీ గ్రంథములో ప్రజలు అడుగుతారు, ఏమని అడుగుతారనంటే, నువ్వు యాకోబును ప్రేమించావు, యాషావును ద్వేషించావు, నీవెక్కడ మమ్మల్ని ప్రేమిస్తున్నావు అని ప్రజలు అడిగారు. దేవుడు 400 సంవత్సరాలు సైలెంట్గా ఉండి 400 సంవత్సరాల తర్వాత తన ప్రేమను వెల్లడి చేశాడు. ఎవరి ద్వారా అంటే తన ఏకైక కుమారుణ్ణి ఈ భూలోకములోనికి పంపించుట ద్వారా ఆయన ఏం చేశాడనంటే తన ప్రేమను వెల్లడి చేశాడు. ప్రియులారా, ప్రేమ అనేటువంటి దాంట్లో ఏముందనగా ఇచ్చుట అనేటువంటిది ఉంది. దేవుడు ఆ ప్రేమను మనకి ఏం చేశాడట, ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రేమను ఇచ్చాడు అనేటువంటి దానిలో 2 సత్యాలను మొదటిగా మనం గుర్తించాలి. అందులో మొట్టమొదటిది ఏంటనగా చూడుడి అనే మాట మనకు కనబడుతుంది. చూడుడి అని అనగా మనకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. రెండవది చూడుడి అనేటువంటి మాట మనకి బోధిస్తుంది. కళ్ళు మూసుకున్న వాడికి ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియదు. ఏదైనా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మనం చూసినప్పుడు ఎవరైనా చూడకుండా పరధ్యానంగా ఉన్న వాళ్ళతో మనం ఏం చెప్తామనంటే చూడండి అని అంటాం, చూడండి అని అంటాం. ఒక విషయం చెప్తున్నాను, మనం బస్సు మీద వెళ్తున్నాం అనుకోండి, ఇంకో బస్సు మనకు కనపడుతుంది. బస్సులో నుంచి కార్లో వెళ్తున్నాం అనుకోండి, మనకి చాలా వాహనాలు మనకు కనపడతాయి. అదే విమానంలో వెళ్తున్నాం అనుకోండి, విమానంలో వెళ్తానంటే మేఘాలు తప్ప మనకి ఏం కనపడదు. ఒకసారి ఏం జరిగిందంటే, మేము విమానంలో వెళ్తూ ఉంటే మా పక్క నుంచి ఇంకో విమానం వెళ్ళిందండి. పక్క నుంచి ఇంకో విమానం వెళ్తానంటే వెంటనే ఆ యొక్క విమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూడు చూడు ఇంకో విమానం వెళ్తుంది అని అన్నారు. ఏదో పరధ్యానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క అద్దాల నుంచి బయటకు చూస్తూ ఉన్నారు. నిజమే, మా పక్క నుంచి ఇంకొక విమానం వెళ్తా ఉంది. ఇది ఆశ్చర్యము కలగజేస్తుంది. ప్రియులారా, మనం అనుకుంటాం, ఎప్పుడైతే నిరాశలో ఉన్నామో, ఎప్పుడైతే నిస్పృహలో ఉన్నామో, నా మీద ఎవరికి ప్రేమ లేదు, నా మీద ఎవరికి జాలి లేదు, నా మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి భావంతో ఉంటాం. అలాంటి వారి కొరకు యోహాను ఏం చెప్తున్నాడంటే, దేవుడు మన పట్ల ఆయన ప్రేమను ఎలా వెల్లడి చేశాడో చూడమని చెప్తూ ఉన్నాడు. చూస్తేనే కదా నీకు అర్థమయ్యేది, చూడకుండా నీకు ఎలాగ అర్థమవుతుంది? చాలా విషయాలు మనం ఏం చేస్తామని అంటే చూడకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అవన్నీ కూడా సెకండరీ ఇన్ఫర్మేషనే కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అవ్వదు. కానీ ఈ రోజున యోహాను మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఏమని ఆహ్వానిస్తున్నాడు అంటే, దేవుని ప్రేమను మీరు చూడండి అని అంటూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు, ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు, ఆకాశమును తన సింహాసనముగాను భూమిని తన పాదపీఠంగాను చేసుకున్నటువంటి దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడట? ఎవరిని ప్రేమిస్తున్నాడట? మనం ఎందుకు పనికిరానటువంటి వారిని మనము ప్రేమిస్తున్నామని. ఎవరన్నా గొప్పోళ్ళ ఇంటికి పిలిస్తే, పెళ్ళికి పిలిచారనుకోండి, ఎవరన్నా గొప్పోళ్ళ ఇంటికి మనం పెళ్ళికి పిలిచారనుకోండి, కార్డు ఇస్తారు, రమ్మని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం కూడా పట్టించుకోరు. ఎందుకంటే నీకంటే గొప్పలు చాలా మంది ఉంటారు అక్కడ. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళందరూ వస్తే వాళ్ళే పట్టించుకుంటారు, కానీ నేను పట్టించుకోరు. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఇలాంటి నన్ను ఎందుకు పిలవాలి, నన్ను పట్టించుకోలేనప్పుడు అని అనిపిస్తుంది కదా. ఒక రేంజ్లో ఉన్నవాడు తన ప్రేమను ఎవరి మీద చూపిస్తాడంటే ఒక రేంజ్లో ఉన్నవాడి మీద చూపిస్తాడు. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? ఆకాశమును సింహాసనముగాను భూమిని తన పాదపీఠంగాను చేసుకున్న దేవుడట ఎందుకు పనికిరానటువంటి మన మీద ప్రేమ చూపిస్తున్నాడట. ఎంత గొప్ప ఆదరణ దొరుకుతుంది, ఎంత గొప్ప ధైర్యం మనం పొందుకుంటున్నాం. ఇది ఎప్పుడు నీకు అర్థమవుతుంది అంటే నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది. అందుచేతనే యోహాను ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన మనకెట్టి ప్రేమ అనుగ్రహించను చూడండి అంటున్నాడు. ఎందుకంటే ఈ లోకం ఆయన ఎరగదు. ఆయన ఎంతలా ప్రేమిస్తున్నాడో మీకు అర్థం అవ్వదు.
ఎందుకంటే కొంతమంది క్రైస్తవుల యొక్క పద్ధతిని బట్టి వీళ్ళు డబ్బుకు ప్రేమిస్తున్నారేమో, వస్తువులకు ప్రేమిస్తున్నారేమో అని అనిపిస్తుంది. కానీ దేవుడిది ఏది కూడా అక్కర్లేదు. ఎందుకంటే అన్ని ఆయనకే ఉన్నాయి. నువ్వేమిచ్చి ఆయనను కనపరచగలవు, ఏమిచ్చి ఆయన మెప్పు పొందగలవు. నువ్వేమి ఇవ్వలేవు, ఆయన దగ్గర ఏమి లేదని నువ్వు ఇవ్వగలవు. ఏమి లేకపోయినా కానీ దీనస్థితిలో ఉన్నటువంటి మనలను ఆ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నీకు ఎప్పుడు కనపడుతుంది అంటే, ఎట్టి ప్రేమ నీకు ఇచ్చాడో నువ్వు చూచినప్పుడు నీకు కనపడుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎందుకనంటే దేవుని ప్రేమ మనకి ఎప్పుడు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ ప్రేమను చూస్తావో నువ్వు బలపరచబడతావు, ధైర్యపరచబడతావు. అనేక మంది చావుకు సిద్ధమైపోయిన వాళ్ళు కూడా దేవుని ప్రేమను బట్టి బలపరచబడి, ఎవరు లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు, దేవుడే నాకు దిక్కు, దేవుడే నాకు ఆదరణ, దేవుడే నాకు బలమని ఎంతో మంది ఆదరణ పొంది బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుచేత దేవుని ప్రేమ మనకేమి నేర్పిస్తుంది అంటే, మనకు ధైర్యాన్ని, ఆదరణను, బలాన్ని, నిరీక్షణను మనకిస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడట వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, దేవుడి ప్రేమను మనం పొందుకున్నాం. అందుచేత ఆ ప్రేమను ఇతరులకు మనము చూపించాలి. ప్రేమ లేని వాడవైతే నువ్వు వట్టి వాడవే. నువ్వు ప్రవచనాలు పలకొచ్చు, దేవదూతల భాషల్లో మాట్లాడొచ్చు, కానీ ప్రేమ లేకపోయినట్లయితే నీ వట్టి వాడవే అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చెప్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, ఉపకారము మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును, కానీ ప్రేమ మాత్రము శాశ్వత కాలం ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన పిల్లలుగా మనం ఉండాలని ఆయన ప్రేమను మనకు వెల్లడి చేశారు. ఇందులో మనం నేర్చుకుంటున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటనగా, ఇది మనకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. రెండవదిగా ఈ ప్రేమ మనకు బోధిస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే బోధపడలేని వారికి కూడా దేవుని యొక్క ప్రేమ మనకు బోధిస్తూ ఉంది. ఎందుకంటే కొంతమందికి మరి డిమాండింగ్గా చెప్తే అర్థమవుతుంది, వాళ్ళకి డిమాండింగ్గా చెప్తే అర్థమవుతుంది. కొంచెం ప్రేమతో చెప్పమనుకోండి ఏ పనైనా చేసి పడతారు. అందుకని చెప్పడం కూడా ఏం చేయాలి, చేతనవ్వాలి. చెప్పడం కూడా చేతనవ్వాలి. ఎప్పుడు ఒళ్ళొంచలేనుడు కూడా ప్రేమతో చెప్తే ఒళ్ళొంచి ఎలాంటి పనైనా చేసేస్తాడు. అందుచేత దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా, నేను మీ మీద ప్రేమ చూపిస్తున్నాను, మీరు తోటి మానవుల మీద ప్రేమ చూపించండి అని చెప్తూ ఉన్నాడు. ఆయన దగ్గర పొందుకున్నటువంటి మనము ఇతరులకు ఆ ప్రేమ ఇవ్వలేమా ఆలోచించేయమని మనం చేస్తున్నాం. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క మొదటి పాయింట్లో రెండవ విషయం ఏంటనగా, దేవుడు ప్రేమ ఇచ్చినప్పుడు ఆయన ఏదో కొంచెం ఇచ్చి మిగతాది ఆయన దగ్గర దాచుకోలేదు. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అంటే చేతుల్లో చెప్పండి, ఎంత 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 ప్రేమిస్తున్నావు అని అడిగితే ప్రతి వాళ్ళకి ఒక కొలత ఉంటుంది. ఇంతవరకనే ప్రేమించగలను, ఇంతవరకునే నేను సహాయం చేయగలను. కానీ యేసయ్య ఏం చేశాడో తెలుసా, కల్వరి శిలువలో తన 2 చేతులను చాపేశాడు. ఇలా 2 చేతులు చాపేసిన తర్వాత ఇలాగ ఎంత దూరం వెళ్తుందో లెక్కేయండి, ఇలాగ ఎంత దూరం వెళ్తుందో లెక్కేయండి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ప్రేమకు కొలత అనేటువంటిది లేదు. అంత విపరీతమైనటువంటి ప్రేమ, చాలినంత ప్రేమ, మనము కూడా దాన్ని కలిగి ఉండలేనంత ప్రేమ
దేవుడు ఇచ్చాడు. దేవుడు ఏది ఇచ్చినా అలాగిస్తాడు. మనుషులు ఇస్తే కొదువుగా ఇస్తారు, కొరతగా ఇస్తారు. దేవుడు ఇస్తే అసలు కొరతే ఉండదు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక స్త్రీ తన భర్త అప్పులు చేసి చనిపోయాడు. అప్పులు వచ్చి ఆమె యొక్క బిడ్డలు తీసుకెళ్ళిపోతారన్నారు కదా. అప్పుడు ప్రవక్త దగ్గరికి వస్తుంది. అమ్మ నీ దగ్గర ఏముందనంటే గుడ్లో కొంచెం నూనె ఉందని చెప్పాడు. వాళ్ళ అప్పు ఎంత ఉందో దేవుడికి తెలుసు. ఎగ్జాక్ట్గా అప్పులకు సరిపడే డబ్బులు ఇచ్చేస్తే ఆమె అప్పు మాత్రమే తీర్చగలదు. కానీ దేవుడు ఇచ్చేటప్పుడు ఎలాగిచ్చాడనంటే, మీరు అందరి పాత్రలో అడిగి తీసుకుని రండి, ప్రతి పాత్రలో కూడా కొంచెం నూనె పోయింది. చిత్రం ఏంటంటే, ఒక డ్రాప్ నూనె వేస్తే పాత్ర తీసుకొచ్చి ఒక డ్రాప్ నూనె వేస్తే పాత్ర నిండిపోయేది. ఇలా కాదు, పిల్లలు ఊరంతా వెళ్ళి పాత్రలు వాళ్ళ దగ్గర దొరికేటువంటి ప్రతి పాత్రను పోగు చేసుకొచ్చారు. ప్రతి దాంట్లో కొంచెం కొంచెం నూనె వేసినప్పుడు గదంతా పాత్రలతో నిండిపోయింది, గదంతా నూనె పాత్రలతో నిండిపోయింది. మరి దేవుడికి ఎంత తప్పు ఉందో తెలుసు కదా, అంతే ఇవ్వాలి కదా. కానీ ఈవిడ ఏం చేస్తుందో తెలుసా? ఇంటికి తాళం వేసేసి మళ్ళీ దైవ సేవక దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చెప్పినట్టు చేసాము, ఊర్లో వాళ్ళందరూ పాత్రలు తీసుకొచ్చాము, పాత్రలన్నీ కూడా నూనెతో నిండిపోయి ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగితే, అప్పుడు ఆయన అన్నాడు, మొట్టమొదట నూనె అమ్మేసి మీరు అప్పు తీర్చేయండి, అప్పు తీర్చేసిన తర్వాత మిగిలిన దాంతో మీరు పోషించబడండి అన్నాడు. చూసారా, అప్పు కంటే ఎక్కువ ఇచ్చాడు దేవుడు, ఇవ్వలేదా? మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రార్థన చేస్తేనే మనం ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన చేస్తాం? ప్రభు 1,00,000 రూపాయలు అప్పుకున్నాను ఆయన, ఆ 1,00,000 రూపాయలు ఇస్తే నేను అప్పు తీర్చేసుకుంటాను ప్రభు అని ప్రార్థన చేస్తాను. అలాగనుకో, ప్రభు నాకున్న లోటు నీకు తెలుసు, ఇవ్వటం కూడా నీకు తెలుసు, కనుక నువ్వు ఎప్పుడు కూడా ఎలాగిస్తావంటే నా అప్పు తీరిపోయి. మరి యొక్క దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లి పారుతుంది. దేవుడు ఎవరికి ఇచ్చినా కూడా, ప్రేమ ఇచ్చినా నిండి పొర్లి పారేలాగిస్తాడు, ధనం ఇచ్చినా నిండి పొర్లి పారేలాగిస్తాడు, ఏది ఇచ్చినా కూడా ఆయన సమృద్ధిగా ఇస్తాడు. ఆయన సగం ఆకలి తీర్చే దేవుడు కాదు, కడుపు నిండా పెట్టి నువ్వు ఇంకొకరికి పెట్టేలాగా నీ జీవితాన్ని మార్చగలిగేటువంటి గొప్ప దేవుడు. ఆయన ప్రేమ ఎంత ప్రేమ ఇచ్చాడనంటే, కొలతకు అందలేనంత ప్రేమ, హద్దులు లేనటువంటి ప్రేమ, అంత అద్భుతమైనటువంటి ప్రేమ దేవుడు మనకిచ్చాడు. ఇలాంటి ప్రేమను దాటుకుని మనం వెళ్ళిపోతే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఎవరు ప్రేమించారు నిన్ను ఇలాగా? నువ్వు నీ దగ్గర నుంచి ఏం కలిసి రాకుండా నిన్ను ఎవరు ప్రేమిస్తారు? ఇప్పుడు చాలా మంది ఎలా తయారైపోయారంటే, మాట్లాడితే మాటకు కూడా రూపాయలు ఎక్కేస్తారన్నమాట. ఆ మాటలకు కూడా మన దగ్గర డబ్బులు లాగా ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది. అంత దారుణంగా ఉంది లోకం పరిస్థితి. వీళ్ళతో మాట్లాడితే నాకేంటి, నాకేం కలిసి వస్తుంది అనుకునేటువంటి వాళ్ళ మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు మాత్రము సమృద్ధి అయినటువంటి ప్రేమ మనకిచ్చాడు. అది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రెండవదిగా మనకు బోధిస్తుంది ఏంటనగా, ఆయన ప్రేమను పొందుకున్నటువంటి మనము ఇతరులకి ఆ ప్రేమల గురించి ఏం చేయాలన్నమాట, బోధించాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉందనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు అన్నిటిలోనూ సంపద కలిగిన వాడే. ప్రేమలోనూ సంపద ఉంది, వెండిలోనూ సంపద ఉంది, మరి జ్ఞానంలోనూ సంపద ఉంది. అన్ని విషయాల్లో కూడా ఆయన దగ్గర ఉన్న సంపద ఇంకా ఎవరి దగ్గర కూడా లేదు. ఆయనకంటే ఆశ్రయం ఎవరు, ఆయనకంటే గొప్పవాడు ఎవరు నీ జీవితానికి? ఆలోచించేమని మనం చేస్తున్నాం. దేవుడు ప్రేమించేటప్పుడు మధ్యలో ఎవరొడ్డొచ్చినా ఆ ప్రేమ ఎట్టి పరిస్థితిలో కూడా తొలగిపోదు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటున్నారండి, మధ్యలో వచ్చి నువ్వు లేనప్పుడు మీ యొక్క పియాన్సీ ఎలా చేస్తుందని చెప్పారు అనుకోండి, ఆ రోజు నుంచి డౌట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఏం చెప్తాడు, మరి డౌట్ పడతా చూస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకి డౌట్, ఎందుకంటే అనుమానం పెనుభూతం ప్రాణ నష్టం అంటారు. ఈ డౌట్ కాస్త ఏమైపోద్ది అనమాట, పెద్ద భూతం అయిపోద్ది. ఆ భూతం ఏమైపోద్ది అనమాట, ఎవరొకరి చావుకి కారణం అవుతుంది. కానీ దేవుని ప్రేమను మనలో నుండి వేరు చేద్దామని చాలా మంది ట్రై చేశారు. అందరికంటే ముందు ఎవరు ట్రై చేస్తారు? సైతాన్ గారు ట్రై చేసేస్తాడు. ఎందుకంటే ఎలాగైనా సరే వీళ్ళని ప్రేమించకుండా చేసేయాలి అని ట్రై చేస్తాడు. అప్పుడు పౌలు గారు అంటున్నారు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38వ వచనము 39వ వచనం అంటున్నాడు, మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవైనను రాబోయినవైనను, అధికారులైనను ఎత్తైనను లోతైనను, సృష్టించబడినది మరి ఏదైనను
మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. దేవునికి మనకి మధ్య సైతాను గారు కానీ సైతాను సంబంధికులు కానీ ఈ ప్రేమ పోగొట్టాలని వాళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళు పోతారు. కానీ దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు కూడా తీసివేయజాలరు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ రోజులో దేవుని యొక్క గొప్ప ప్రేమను మనం ఏం నేర్చుకున్నామనంటే, దేవుడు తన ప్రేమను మన పట్ల ఎలా వెల్లడి చేశాడో చూడమని చెప్తా ఉన్నాం. రెండవదిగా తండ్రి తన యొక్క గొప్ప ప్రేమ వలన మనలను ఆయన పిల్లలుగా చేసుకుంటున్నాడు. తండ్రి తన యొక్క గొప్ప ప్రేమ వల్ల మనలను ఆయన పిల్లలుగా చేసుకుంటున్నాడు. ఇది మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. ఎప్పుడైనా దారంటా పోతున్నప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తాయి, అందమైన బిల్డింగ్లు కనిపిస్తాయి, లేక కాస్ట్లీ బిల్డింగ్లు కనిపిస్తాయి. అప్పుడు పేదవాళ్ళు ఏమైనటువంటి మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుందండి? ఇలాంటి ఇంట్లో పుడితే అనిపిస్తుందా? ఇలాంటి వాళ్ళ ఇంట్లో పుడితే ఇలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టాలి, ఇలాంటి వాళ్ళ ఇంట్లో పుడితే బాగుంటుంది, మనకు అవసరాలన్నీ తీరిపోతాయి. మరి అంబానీ కొడుకు పేరు చూశారు కదా, ఎంత ఘనంగా చేశాడు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టి చేశాడు. మనకి ఏమనిపిస్తుంది? అలాంటి వాళ్ళ ఇంట్లో పుడితే మా తల్లిదండ్రులు కూడా అలా చేద్దరు కదా అనిపిస్తుంది. అంబానీ కంటే ఒకడు, అంబానీ కంటే గొప్పోడు, అంబానీలందరినీ కూడా చేతిలో పెట్టుకున్నవాడు ఆయన అంటున్నాడు, నేను మిమ్మలను నా పిల్లలుగా చేసుకుంటున్నాను అన్నాడు. అంబానీ దగ్గర ఉన్న బంగారానికి లెక్క ఉంది, అంబానీ దగ్గర ఉన్నటువంటి డబ్బుకి లెక్క ఉంది. కానీ దేవుడి దగ్గర ఉన్న బంగారానికి, దేవుడి దగ్గర ఉన్నటువంటి డబ్బుకి, దేవుడి దగ్గర ఉన్నటువంటి విలువైన రాళ్లకు కొలతే లేదు, కొలతే లేదు. ఎందుకనంటే తవ్వే కొలది వచ్చేటువంటి బంగారం ఆయన భూమిలో దాచుకున్నాడు. తవ్వే కొలది దొరికేటువంటి ముత్యాలను ఆయన సముద్రంలో దాచుకున్నాడు. అటువంటి దేవుడు అంత ఉన్నవాడి దగ్గరికి దరిదాపులకైనా మనం వెళ్ళగలమా? దరిదాపులకైనా మనం సమీపించగలమా? కానీ అంత గొప్ప దేవుడు మన మీద విపరీతమైనటువంటి ప్రేమ పెంచుకుని ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్ములను నా పిల్లలుగా చేసుకుంటున్నాను. ఎంతకంటే గొప్ప భాగ్యము ఈ లోకంలో ఎవరికుంది? ఎవరికుంది? అంబానీ అయినా కొన్ని రోజుల తర్వాత చచ్చిపోతాడు, భూమి మీద వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు, ఈ బంగారం డబ్బు అంతా వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ మన తండ్రి, పరలోకపు తండ్రి, ఆయనకి షావే లేదు, ఆయన ప్రేమకు మితమే లేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నిన్ను నా పిల్లలుగా చేసుకుంటున్నాను అంటూ ఉన్నాడు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆయన పిల్లలుగా మనల్ని ఎలా చేసుకుంటున్నాడు? పిల్లలుగా చేసుకోవాలంటే రూల్ ఉంటుంది కదా. పిల్లలు లేని వాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చి దత్తత చేసుకుంటే వాళ్ళ పిల్లలు అవుతారు. అలాగే దేవుడు కూడా ఆయన పిల్లలుగా అవటానికి మనకు అధికారం ఇస్తున్నాడు. ఎలాగిస్తున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే, తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషులేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. దేవుడు ఏమంటున్నాడు? ఆయన్ని నమ్మితే, ఆయన నామాన్ని నమ్మితే మనమంట ఆయన పిల్లలుగా చేయబడతామట. ఇలాంటి వాళ్ళు దేవుని వల్ల పుట్టినోళ్ళే కానీ శరీరం వల్ల, రక్తం వల్ల పుట్టినోళ్ళు కాదట. ఎంత సింపుల్ చూడండి, ఎంత సింపుల్ చూడండి. మనం ఆయన నమ్మాలి, ఆయన నామాన్ని నమ్మాలంట. ఆయన్ని, ఆయన నామాన్ని నమ్మితేనంట ఆయన పిల్లలుగా మనం చేసుకుంటాడట. అనగా నమ్మకం అనేటువంటిది ఎక్కడ మన హృదయంలో పుట్టాలి. ఎప్పుడైతే ఆయన మీద నీకు నమ్మకం పుట్టిందో ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకుంటున్నాడట. ధనవంతుడు కొడుకొచ్చి వీధులు అడుక్కుంటే తండ్రి ఏమనుకుంటాడు? ఒరే, నీకున్న సంపద ఏంటి, నా స్టేటస్ ఏంటి, నా గౌరవం ఏంటి, నువ్వు వెళ్ళి రోడ్డు మీద అడుక్కుంటావా అని తిట్టి కొట్టి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు కదా. అలాంటిది శ్రీమంతుడైనటువంటి దేవుని పిల్లలం మనం. మనకు లోటు కలిగి ఉంటే ఎవరికి అవమానం? మన దేవుడికి అవమానం. అందుచేత ఆయన బిడ్డలకు ఏ లోటు కూడా రానివ్వడు. వాక్యం తెలియజేస్తుంది,
సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును కానీ ఆయనను వెదకేటువంటి వారికి ఏది కొదువు లేదంట. మనం వెతకలేకపోతున్నాం కనుకనే కరువుతో ఉంటున్నాం. మనం వెతకలేకపోతున్నాము కనుకనే లేమితో బాధపడుతున్నాం. ఒకానొక రోజున దావీదు భక్తులతో మనము కూడా ఏకీభవించి చెప్పగలగాలి, యెహోవా నా కాపరి, నాకు లేమి లేనే లేదు. ఎందుకంటే దేవుడు ఇవ్వటం మొదలు పెడితే మనకి ఇంకా లోటు కొదువ అనేటువంటిది అసలు ఉండనే ఉండదు. ఎందుకు చెప్తారంటే మనం దేవుడు వల్ల పుట్టినోళ్ళం, ఆయన నమ్మాం కనుక ఆయన వల్ల పుట్టినోళ్ళం, రక్తాన్ని బట్టి శరీరాన్ని బట్టి పుట్టిన వారు కాదు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ లోకపు తండ్రి ఎంత పాపాత్ముడైనా నాన్న నాకు రొట్టి కావాలని అంటే రాడ్ అట్టుకొచ్చిస్తాడా? అంత దుర్మార్గుడైన తండ్రి ఎక్కడన్నా ఉంటాడా? తండ్రిని ఎప్పుడైతే బిడ్డ అడిగిందో శాయశక్తులా ప్రయత్నం చేసి, రొట్టె అడిగితే రొట్టె ఇవ్వడానికి ట్రై చేస్తాడు, పాలు అడిగితే పాలు ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అడిగిన దానికి వ్యతిరేకంగా ఇవ్వడం ఎవరో పాపాత్ముడైనటువంటి తండ్రి. అయితే పరలోకపు తండ్రిలో ఏ పాపము లేదు, ఏ కల్మసము లేదు, అన్ని దగ్గర నుంచి ఏమి కూడా ఆశించడం లేదు. అలాంటి పరలోకపు తండ్రిని నాయనా నాకు ఇది కావాలి, నాయనా ఇది నాకు కావాలి అని అడిగితే ఆయన ఇవ్వకుండా ఉంటాడా? తన బిడ్డలకు చెప్పండి, ఆయన ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఎందుకనంటే మన బిడ్డలు, మన పరిస్థితి ఎలాంటిది? మనకు అరిగిపోయిన చెప్పులు ఉన్నా కూడా మన పిల్లలకు మంచి చెప్పులు కొంటాం. మనకు చినిగిపోయిన బట్టలు ఉన్నా కూడా మన పిల్లలు మంచి బట్టలు వేసుకోవాలనుకుంటాం. పాపాత్ములు మనం, అయినా నా పిల్లలు బాగుండాలి అని కోరుకుంటాం. మరి పాపాత్ముడైనటువంటి తండ్రి తల్లే వాళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకున్నప్పుడు మన పరలోకపు తండ్రి తన బిడ్డలు బాగుండాలని కోరుకోడా? దాన్ని బాగా చూడమని ఆయన అడగలా? మనం ఆయన అడగక్కర్లేదు, ఆయన మనం చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా మారామో మనకున్న అవసరతలన్నీ కూడా ఆశ్చర్యకరమైన రీతిలో తీర్చగలిగేటువంటి దేవుడు మనకున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా ఏం నేర్చుకున్నాం? మనం దేవుడు తన ప్రేమను మన పట్ల ఎలా వెల్లడి చేశాడో చూసాం. రెండవదిగా దేవుడు తన ప్రేమ ద్వారా మనలను ఆయన పిల్లలుగా ఎలా చేసుకుంటున్నాడో చూసాం. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. మన దేవుని ప్రేమ లోక ప్రేమ లాంటిది కాదు. మన దేవుడి ప్రేమ లోక ప్రేమ లాంటిది కాదు. నువ్వు 99 సార్లు సహాయం చేయి, ఒక్కసారి లేదని మనుషులు వెంటనే మారిపోతారు. వెంటనే మారిపోయి ఇంకో అడిగాను నాకు ఇవ్వలేదు, 99 సార్లు ఇచ్చిన గుర్తుండదు. నువ్వు ఒక్కసారి ఇవ్వలేనిది ఏం చేస్తారనంటే దాన్నే భూతత్వంలో చూసి వీళ్ళతో మాట్లాడినా కూడా వేస్ట్ అనుకుని వాళ్ళ అవసరం తీరలేదు కాబట్టి వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. ఇది లోకపు ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదనంటే ఈ లోకానికి అర్థం కాదు దేవుని ప్రేమ. వీళ్ళు ఊరికనే మాట్లాడతారా? వీళ్ళు ఊరికనే వస్తున్నారా? వీళ్ళు ఊరికనే భక్తి చేస్తున్నారా? సైతాన్ గారు కూడా అలాగనుకుంటున్నాడు. సేమ్ లోకములు ఎలాగనుకుంటారో సైతాన్ గారు కూడా అలాగనుకుంటున్నాడు. ఏమంటున్నాడు? యోబు ఊరకనే భక్తి చేస్తున్నాడా? ఊరకనే నిన్ను సేవిస్తున్నాడా? యోబు ఊరకను సేవించడం లేదు. అతని ఆస్తి చుట్టూ నువ్వు కంచి వేశావు. అతను ఎక్కడ అడుగు వేస్తే అక్కడ నేతిలో పడినట్లుగా అతను అడుగు నువ్వు చేశావు. అందుకనే నిన్ను విడిచిపెట్టకుండా ఆరాధిస్తున్నాడు. సైతాన్ గారు అనుకుంటున్నాడు మన ఊరికనే దేవుణ్ణి సేవించలేదు అనుకుంటున్నాడు. సైతాన్ గారి యొక్క సంబంధీకులు కూడా అనుకుంటున్నారు వీళ్ళు దేవుడని ఇలాగ అగౌరవిస్తున్నారు ఎందుకు? దేవుడని ఇలా కొట్టేసుకుంటున్నారు ఎందుకు? వీళ్ళకి ఏదో కలిసి వస్తుందని అనుకుంటున్నారు. సైతాన్ గారు ఎలాగ ఆలోచిస్తున్నాడు, లోకం కూడా అలాగ ఆలోచన. వీళ్ళకి అర్థం అవ్వదు. మీకు ఒక విషయం తెలుసా? భారతదేశాన్ని ఎంతో మంది సైనికులు కాపాడుతున్నారు. వాళ్ళకి జీతం ఇస్తున్నారు, వాళ్ళకు భోజనం పెడుతున్నారు గవర్నమెంట్, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఇస్తున్నారు. ఇన్ని ఇస్తేనే కానీ వాళ్ళు మన దేశాన్ని చుట్టలేదు.
ఇన్ని ఇత్తేనే దేశానికి కాబట్టి ప్రతి దేశం పరిస్థితి అంతే. జీతం ఇవ్వాలి, ఫుడ్ పెట్టాలి, అకామిడేషన్ ఇవ్వాలి. ఇలాగైతేనే మన దేశానికి కాపలా కాస్తారు. నీకు జీతం ఇవ్వను, నువ్వు దేశానికి కాపలా కాయమంటే ఎవరైనా కాస్తారా? ఎవరో కాయలు. వాళ్ళకి జీతం ఇవ్వాలి, ఫుడ్ పెట్టాలి, అకామిడేషన్ ఇవ్వాలి, అప్పుడే కాపలా కాస్తారు. ఇదంతా మనీతో ముడిపడి ఉంది, డబ్బుతో ముడిపడి ఉంది. కానీ చరిత్ర వెనకాలకు చూడండి, యేసయ్య కోసం ఎంతమంది ప్రాణాలు పెట్టారు. యేసయ్యకున్నంత సైన్యం ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేదు. అందరు సైన్యాలు డబ్బులు ఇస్తే యుద్ధం చేస్తాయి, కానీ యేసయ్య సైన్యం రూపాయి తీసుకోకుండా ప్రేమ కోసం యుద్ధం చేస్తారు. యేసయ్య శిష్యులు ఒకరు తప్ప మిగిలిన వాళ్ళందరూ ప్రాణాలు బలవంతంగా చంపేశారు. వీళ్ళకి ఏమి ఇచ్చారని చచ్చిపోయారు, ఏమి ఇచ్చారని చచ్చిపోయారు. పౌలు గారు కూడా తన చంపేటువంటి వాళ్ళు గండ్రగొడ్లట్టుకుని వస్తూ ఉంటే తన పీకి ఇచ్చేశాడు. గండ్రగొడ్లతో నరికేసేటువంటి వాళ్ళకి ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది, స్వార్థ ప్రకటించలేనట్లయితే మాకు శ్రమ అని చెప్పాడు. డబ్బులు ఇచ్చినటువంటి మిలిటరీ వాళ్ళు ప్రతి దేశానికి ఉన్నారు. రూపాయి ఇవ్వకుండా ప్రేమ ద్వారా ఆయన బిడ్డలుగా మారిపోయి ఆయన కోసం మరణించేటువంటి సైన్యం ప్రతి దేశంలో కూడా ఉంది. వీళ్ళెవరో ఏది ఆశించి రాలేదు, కేవలం దేవుని ప్రేమ చేత గెలుపొందారు. అందుచేత ఈ లోక ప్రేమ ధనముతోనూ వస్తువులతోనూ రకరకాల ఆశలతోనూ ముడిపడి ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ఆ ప్రేమకు తారతమ్యమై, అందుచేత ఈ లోకానికి అర్థమవుతుంది ఇలాంటి ప్రేమ. అమ్మా నల్లపోయినా కానీ కొట్టడానికి ఎందుకు వెళ్ళిపోతున్నామమ్మా? వీళ్ళకి అర్థం అవ్వదు. ఇవి కుంటుకుంటూ ఎందుకు వెళ్ళిపోతుందో, కాళ్ళే పట్టినా గొప్ప తగిలి ఎందుకు వెళ్ళిపోతుందో అర్థం అవ్వదు. ఎంత దూరమైన ఎందుకు వెళ్ళిపోతుందో ఎవరికి అర్థం అవ్వదు. ఎందుకంటే ఆయన ప్రేమతో మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. అందుచేత ఆయన బిడ్డలో కనుక తండ్రిని ప్రేమించవలసిన బాధ్యత మన మీద ఉందో కనుక ఆ తండ్రి కోసం ఎంత దూరమైన వెళ్ళిపోతున్నాం. ఇది లోకానికి అర్థం కానటువంటి ప్రేమ. అంత అద్భుతమైనటువంటి ప్రేమ దేవుడు మనకి ఇచ్చాడు. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వారంలో ప్రేమికుల దినోత్సవం జరగబోతుంది. ఈ ప్రేమలన్నీ చాక్లెట్లతోనూ గిఫ్ట్లతోనూ ముడిపడి ఉన్నాయి. కానీ ఈ దేవుని ప్రేమ వీటేటితో కూడా ముడిపడలేదు. లోక ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన ప్రేమ మన పట్ల ప్రత్యక్షపరచబడిన, మనం ఇంకా పాపులమై ఉండగా యేసు ప్రభు వారు కల్వరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టారు. ఎందుకనంటే నేను ఒక్కనే బిడ్డ కింద ఉంటే ఆస్తంతా నాకే వస్తుంది అనుకోలేదు యేసయ్య. నన్ను ఎవరైతే నమ్ముతారో నమ్మిన వాళ్ళందరూ దేవునికి వారసులు అవ్వాలి. నాతో పాటు వీళ్ళందరూ కూడా స్వాస్థ్యము పొందుకోవాలని దేవుడు అద్భుతమైనటువంటి ప్రేమను మనకి ఇచ్చాడు. అందుచేత దేవుని ప్రేమ ఈ లోకంలో ఉన్న అందరి ప్రేమ కంటే గొప్ప ప్రేమ. ఆ ప్రేమ మనకు చూపించాడు. రెండవది, ఆ ప్రేమ ద్వారా మనల్ని పిల్లలుగా చేసుకున్నాడు. మూడవది, ఆ ప్రేమ ఈ లోకంలో దొరికేటువంటి ప్రేమ కాదు. ఇటువంటి ప్రేమ నీకు ఎక్కడ వెతికినా దొరకదు. అది ఎవరి దగ్గర దొరుకుతుందంటే కేవలం దేవుడి దగ్గర, యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. అటువంటి ప్రేమను సంపాదించుకున్నందుకు మనం ధన్యులు. ఈ లోకంలో కోటీశ్వరుడు లేనటువంటి ఈ గొప్ప ధన్యత దేవుని పిల్లలుగా మారడానికి దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజున మనం ధైర్యంగా గుండెల మీద చేసుకుని చెప్పగలం, నేను దేవుని బిడ్డను. నేనేమి ఆశపడి ఆయన దగ్గరికి రాలేదు, ఆశపడి ఆయన పూజించట్లేదు. ఆయన నన్ను ప్రేమించి తన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి ఒక బిడ్డగా, ఒక తండ్రిని చేయవలసినటువంటి బాధ్యతలన్నీ నేను చేస్తానని సంతోషంతో మనం చేయవలసినటువంటి వాళ్ళం. భారంతో చేసేటువంటిది కాదు దేవుని పని, భారంతో చేసేటువంటిది కాదు. మరి ఇది సంతోషంతో, ప్రేమతో చేయవలసినటువంటి పని. ఎందుకనంటే ఎవ్వరూ నన్ను వాళ్ళ ఇంట్లో చేర్చుకోరు ఏమీ లేకపోతే. కానీ దేవుడు నాకు ఏమీ లేకపోయినా వాళ్ళ ఇంట్లో చేర్చుకుని నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఇంతకంటే గొప్ప ప్రేమ ఎక్కడ ఉంది? అందుచేత ఆ ప్రేమను పొందుకున్నటువంటి మనం ఎవ్వరూ కూడా ఆ ప్రేమ నుండి వేరు చేయలేరని ఎరిగి దాంట్లో ప్రేమలో నిలిచి ఉండి వేరు పారబడి స్థిరపరచబడి మనం పరిపూర్ణులగుట కొరకు దాని ఎత్తు, దాని లోతు, దాని పొడవు, దాని వెడల్పు గ్రహించి పరిపూర్ణతను పొందుకోవడానికి ఆయనతో పడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.